సిద్దిపేట జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారిస్తే దీర్ఘకాలికంగా అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సువర్ణ తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు తక్కువ ఖర్చుతో సాగుతుందని, ఒకసారి మొక్కలు నాటితే సుమారు 30 సంవత్సరాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రైతు వేదికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వేసిన పంటలపై మంత్రి వివరాలు సేకరించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి సాగు చేసే రైతులు పొలాలను పచ్చిరొట్టె ఎరువులుగా మార్చుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వరి సాగుకు ముందు 2 నెలల క్రితమే జీలుగు పంటను వేసి దానిని నేలలోనే కలిపితే నేల సారవంతంగా మారుతుందని చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గి పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గజ్వేల్ డివిజన్లో 4 మండలాలు గజ్వేలు, కొండపాక, కుకునూరుపల్లి మరియు రాయపూల్ మండలాలు ఈరోజు మంగళవారం రైతు నేస్తం కార్యక్రమము ప్రతి మంగళవారం మండలంలో కేంద్రంలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వ్యవసాయ శాఖ హైదరాబాద్ నుండి కమిషనరేట్ కార్యాలయం నుండి సెక్రటరియట్ నుండి రైతులకు వ్యవసాయ సలహాలు సూచనలు పంట సాగు విధానం పైన శాస్త్రవేత్తలతో ముఖాముఖి సలహాలు సందేహాలు సూచనలు అధికారుల ద్వారా వినడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పచ్చిరొడ్డ ఎరువులు జనుము జీలుగా ఇప్పుడు రాబోయే వచ్చే ఖరీఫ్ను దృష్టిలో పెట్టుకొని రైతులకు ముందుగానే జనుములు జీలుగలు విత్తనాలు వేయాలనే ఉద్దేశంతో మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్రటరియట్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు ఈ గ్రీన్ మ్యాన్యూర్ సీడ్ను ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు. ఈరోజు ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 15,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంట సాగు జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 5,000 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటను దిగుబడి చేసుకున్నామని చెప్పారు. ఆయిల్ ఫామ్ పంటను రైతులు సులభంగా విక్రయించుకునేందుకు ధర్మేటలో సీఎం చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభించారని వివరించారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం వల్ల రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు ఆరుతడి పంటలపై మక్కువ చూపి సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ శాఖ అధికారి బాబునాయక్, మండలాధికారి నాగరాజు, గజ్వేల్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య, ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ తులసి, నాగరాజు, మండల వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సిద్దిపేట జిల్లా. మన సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు అనేది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇప్పటి వరకు మన సిద్దిపేటలో 14,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే మనకు 5,000 ఎకరాల్లో 4,200 వరకు మెట్రిక్ టన్స్ వరకు మన హార్వెస్ట్ అయిపోయింది ఆల్రెడీ. దాంట్లో భాగంగా 1250 ఫార్మర్స్ కవర్ అయ్యారు. ఇప్పటి వరకు ఫార్మర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మన సిద్దిపేటలో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన సిద్దిపేటలో ఆధునికతతో కూడుకున్న కర్మాగారం కూడా మొన్న సీఎం గారి చేతుల మీదుగా ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి చాలా ఫార్మర్స్ అందరిలో చాలా అవేర్నెస్ వచ్చింది. ఫార్మర్స్ అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే దగ్గర 1000 ఎకర్స్లో డీడీ కట్టేసి ఉన్నారు. ఇంకా ఫార్మర్స్ అందరూ ఈ ప్యాడీ సైడ్ పోకుండా ఆయిల్ పామ్ సాగు చేసి ఎంతో లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం ఫార్మర్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. చాలామంది ఫార్మర్స్ ఇప్పుడు హార్వెస్ట్ చేసిన ఏదైతే 1250 ఫార్మర్స్ హార్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విజయం గురించి చెప్తా ఉన్నారు. అట్లనే వేరే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వేరే పంటలు పెట్టుకున్న ఫార్మర్స్, ప్యాడీ పెట్టుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తే వాళ్ళు కూడా ఎంతో లాభదాయకమైన పంట కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఇప్పటికే చాలామంది ఫార్మర్స్ చెప్తున్నారు ఒక్కొక్కరికి మనకు మామూలుగా అయితే 3 నుంచి 4 టన్నుల వరకే వస్తుంది. కానీ చాలామంది రైతులకి 7 నుంచి 8 టన్నులు 10 టన్నులు మంచి మెయింటెనెన్స్ చేస్తే మనకి అంతా కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు రేటు కూడా గవర్నమెంట్ పరంగా చూస్తే కూడా రేటు కూడా మనకు టన్నుకి 23,500 ఉంది. కాబట్టి ఏ పంటకు లేని రేట్ అనేది మన ఈ ఆయిల్ పామ్ పంటకు ఉంది. మళ్ళీ దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, సాగులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి చీడపీడలు అకాల వర్షం ప్రాబ్లము ఇలాంటి ఏది లేదు. కాబట్టి రైతు సోదరులు అందరూ ఒక్కసారి మనం నాటినట్లయితే 30 సంవత్సరాల వరకు ఈ పంటని మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు.
మనం ఎంతో మన భావితరాలకు కూడా మనం దీన్ని పంటని అందించవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ముందుకొచ్చి ఈ పంట సాగు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.